దర్శన దర్శనాత్ మోక్షదం దేశం. మీరు ఆ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆయన మోక్షం ఇస్తాడు. కాబట్టి కలవు శ్రీ వెంకటనాయక. కలియుగంలో ఆ శ్రీ వెంకటేశ్వరుడి పాదములను ఆశ్రయించి ఉంటారు జనులు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించండి. స్మరణాత్ సర్వపాపఘ్నం. స్మరణ చేత సర్వపాపములను పోగొడతాడు. స్మరణ చెయ్యాలంటే స్మరణ దేనికి సంబంధించినటువంటి విషయము మీరు ఆలోచించండి. శరీరములో చేతులున్నాయి, అవి స్మరిస్తాయా ఈశ్వరుణ్ణి? స్మరించవు. కాళ్ళు స్మరించవు. కర్మేంద్రియములు ఏవీ స్మరించవు. కన్ను స్మరించదు, చెవి స్మరించదు, ముక్కు స్మరించలేదు, నాలుక స్మరించలేదు. ఏది స్మరిస్తుంది? మనస్సు స్మరిస్తుంది. స్మరించడం అంటే తలుచుకోవడం. తలుచుకోవడం అనేటటువంటి ప్రక్రియ ఎవరికి సంబంధించినది? కేవలము మనస్సుకి సంబంధించినది. మనస్సు ఎప్పుడు స్మరిస్తుంది? మనస్సు స్మరించాలంటే మనస్సు దాని యందు తాదాత్మ్యతని పొందాలి, లేదా ఒకసారి చూసి ఉండాలి. ఇప్పుడు మీరు ఒకసారి సుప్రభాత సేవ ఎలా ఉంటుంది మీరు చూశారనుకోండి, మీరు ఊరుకోగలరా? మీరు చూసిన తర్వాత మీరు ఇంటికి వెళతారు. ఇంటికి వెళ్ళి అదేమిటి తెల్లవారుజామున వెళ్ళిపోయావు, 10 అయింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు అన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? స్మరణాత్, తెలియకుండానే స్మరిస్తారు. ఇవాళ ఏమైందో తెలుసా? ఇన్నాళ్ళు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఇది మాత్రమే విన్నాం సుప్రభాతంలో. అసలు వెంకటేశ్వర సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అని మీరు అనుసంధానం చేయడం ప్రారంభం చేస్తారు. మీకు తెలుసున్న భాషలో మీ పక్క వారితో దీని గురించి మాట్లాడతారు. ఓ 3 నెలలు అయిపోతుందో పెళ్లికి ఎడతారు. అక్కడ మా కాకినాడలో వెంకటాచల వైభవం జరిగింది అని మళ్ళీ అక్కడ చెప్తారు. ఆ తరువాత వెంకటాచలం కొండ మీద కెడతారు. పూర్వం ఏదో తెల్లవారుజామున అర్చనానంతర దర్శనం టికెట్ ఉంటే ఏ 4:30కో లేచేవాడు. ఇప్పుడు 2 గంటలకి లేచి కాకినాడలో జరిగినటువంటి సుప్రభాత సేవలాగే ఇక్కడ ఉంటుందన్నారు కదా, చూద్దామని మీరు ఆ కొండ మీదకి వెళ్ళి నిలబడి ఎలా జరుగుతుందో టికెట్ లేకపోయినా రాజద్వారం దగ్గర నిలబడి చూస్తారు. ఇప్పుడు ఏమైంది? దర్శనాత్ చాలా భాగాన్ని మీరు చూసేస్తున్నారు సుప్రభాత దర్శనంలో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఒకసారి చూడగలిగితే వస్తాయి. మీరు చూడాలంటే వెంకటాచలం కొండ మీద కూర్చుని ఇన్ని సేవలు చూడడం ఎలా కుదురుతుంది? కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు కాకినాడ పట్టణ ప్రజల మీద అనుగ్రహించారు. వారు ఏమన్నారంటే, రే మీరందరూ కలిసి వచ్చి వెంకటాచలంలో సేవలన్నీ చూడడం కుదురుతుందో కుదరదో కదా, ఒక పని చేస్తాను, నేనే వచ్చేస్తాను కాకినాడ. వచ్చేసి నేనే మీ దగ్గర 7 రోజులు సేవలు అందుకుంటాను. ఓ తెలిసి తెలియని వాడు ఉన్నాడు కోటేశ్వరరావు, వాడికి సాహసం ఎక్కువ, ధైర్యంగా మాట్లాడగలడు, భయం లేదు. అందుకని వాడికి ఆ లక్షణం ఒకటి ఉంది కాబట్టి వాడిని అడ్డు పెడతాను, వాడితో చెప్పిస్తాను. చెప్పించి 7 రోజులు సేవలు చేయిస్తాను. మీరు చెయ్యవలసింది ఏమిటి? వచ్చి కూర్చుని చూడడమే. ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి సేవని ఇవాళ వివరణ చేస్తాం. ఎందుకు అలా చేయడం? రేపే చెయ్యొచ్చు కదండి అని మీరు నన్ను అడగచ్చు. రేపే ఎందుకు చెయ్యట్లేదో తెలుసా అండి? ఇవాళ చేస్తే మీరు రేపు పొద్దుటి వరకు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయం గుర్తుపెట్టుకుని రేపు వచ్చి ఇక్కడ నిలబడతారు. నిలబడిన తర్వాత నేనేం చెప్పానో అది రేపు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు నిన్న చెప్పాడు కదా, అదిగో అది జరుగుతోంది అని మీరు ఆ భావుకతతో ఆ తాదాత్మ్యతతో దర్శనం చేస్తారు. మనస్సు నిన్నడు చెప్పినటువంటి విషయాన్ని స్మరించి దర్శనం చేస్తుంటుంది. ఆ దర్శనము చేత పునీతులవుతారు. లేక రేపు సుప్రభాతం అవి అయిపోయిన తర్వాత రేపు సాయంకాలం నేను ఇవాళ పొద్దున్న జరిగినవి అని చెప్పాను అనుకోండి, అయ్యో మాకు తెలియలేదండి ఈ విషయాలన్నీ, నిన్నని చెప్పపోయారా, ఇవాళ మేము చూద్దాం అనుకుంటాం. అందుకని ఇవాళ ఉపన్యాసం చెప్పి రేపు సేవలు జరిగేటట్టు అలా ప్రతిరోజు అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆ వెంకటాచల వైభవాన్ని, ఆ శ్లోకాన్ని, ఉపన్యాసాన్ని, జరిగే క్రతువుని సమన్వయం చేద్దాం. ఒకసారి మీరు ప్రవచనాంతర్గతంగా అన్నీ జరిగిపోతాయి. చూడండి, ఆ గోపాలకృష్ణ గారు జరగబోయే కార్యక్రమాన్ని కూడా నువ్వు అందులోకే సమన్వయం చేయి అన్నారు కాబట్టి అలా సమన్వయం చేసేస్తాను. స్వామికి సుప్రభాతము అని మనం ఒక సేవ చేస్తాం. సుప్రభాతము అనబడేటటువంటి సేవ యథార్థమునకు నేను మొన్ననే ఈ విషయాన్ని భిలాయిలో ఒక చోట ప్రస్తావన చేశాను. సుప్రభాత సేవ అనబడేటటువంటి అజ్ఞానంతో కూడిన సేవ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. అదేమిటండి అంత మాట అన్నారు? రేపు పొద్దున్న సుప్రభాతం ఉందంటున్నారు, సుప్రభాతం అంత అజ్ఞానంతో కూడిన సేవ ఇంకోటి లేదంటున్నారు. ఈ 2 ఎలా కుదురుతాయి అంటే,
ఈశ్వరుడికి సుప్రభాతం ఏమిటండి? సుప్రభాతం అంటే లే 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 అని చెప్పడం. అంటే ఆయన కూడా మీలో నిద్రపోయాడా? ఆయన నిద్రపోతే ఈ లోకాన్ని చూసిన వాడెవరు? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆయన అమ్మ కనురెప్ప కిందకి వాలితే లోకాలన్నీ లయమైపోతున్నాయి కదా, మరి ఆయన నిద్రపోవడం ఏమిటి? కాబట్టి ఆ కోణంలో సుప్రభాతమంత అజ్ఞానం ఇంకోట్లేదు. ఇప్పుడు నేను ఇంకో మాట అంటున్నాను, సుప్రభాతమంత గొప్ప సేవ ఇంకోట్లేదు. అదేమిటి ఇప్పుడే కదా అలా అన్నావు? ఇప్పుడు చూడండి, మీరు ఎలా నిద్రపోతున్నారో అలా స్వామి కూడా నిద్రపోవాలని మీరు కోరుకున్నారు. ఇది భక్తి. ఈ భక్తితో మీరు ఆయనకి ఏకాంత సేవ చేశారు. స్వామి పడుకో అన్నారు. మళ్ళీ తెల్లవారిని మీరు లేచారు, కానీ మీ మనస్సు దేని మీద ఉంది? నా స్వామి కూడా లేవాలి. ఇప్పుడు స్వామిని నిద్రలేపాలి. స్వామిని నిద్రలేపాలంటే ఈ స్వామిని నిద్రలేపడంలో మొట్టమొదట నిజంగా పరమాత్మ సాకార రూపంతో నడిచి వచ్చి పడుకున్నప్పుడు లేపినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి మహా అదృష్టవంతుడెవరో అటువంటి వారు లేపినప్పుడు ఉపయోగించినటువంటి శ్లోకాన్ని మొట్టమొదట మకుట శ్లోకంగా పెట్టి నిద్రలేపడాన్ని ప్రారంభం చెయ్యాలి. ఎవరు చేశారు అలాగా? అంటే శ్రీరామాయణంలో రామలక్ష్మణులిద్దరినీ తన వెంట తీసుకుని వెళ్ళినప్పుడు రామలక్ష్మణులిద్దరూ నిద్రపోతే మరునాడు ఉదయం సూర్యోదయం అవుతున్నప్పుడు రామలక్ష్మణులు నిద్ర లేపినటువంటి ఘనత విశ్వామిత్ర మహర్షికి దక్కింది. కాబట్టి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అసలు ఆ సుప్రభాత ప్రారంభమే ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రబోధంతో మొదలు. కౌసల్యా సుప్రజారామ. కౌసల్యా సుప్రజారామ ఏమిటండి? చాగంటి కోటేశ్వరరావు సన్ ఆఫ్ అంటే లేట్ శ్రీ సిహెచ్ సుందర శివరావు అంటారు. తండ్రి గారి పేరు చెప్తారు, అంతేగాని ఫలానా వారి కొడుకు అన్నప్పుడు తల్లిగారి పేరు చెప్పరు. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, మహానుభావుడు. అటువంటి వాడు కౌసల్యా సుప్రజారామ అండం ఏమిటి? కౌసల్యా సుప్రజారామ అనాలా, దశరథా సుప్రజారామ అనాలా? కౌసల్యా సుప్రజారామ అన్నాడు. కౌసల్యా సుప్రజారామ అండం ఎందుకు అంటే, మీరు రామాయణం విన్నారు. రామచంద్రమూర్తి ఆవిర్భవించడానికి ముందు దశరథ మహారాజు గారికి సంతానం కలగవలసినటువంటి తరుణంలో అశ్వమేధం జరిగినప్పుడు పట్టపురాణి అయి ధర్మపత్ని అయినటువంటి కౌసల్యామాత ఒక గుర్రాన్ని ముందు రోజు వధిస్తే తన భర్తని పట్టుకుని పడుకున్నప్పుడు ఎలా పడుకుంటుందో అలా ఒక రాత్రంతా మనస్సునందు ఏ వైక్లభ్యము లేకుండా గుర్రాన్ని పట్టుకుని పడుకుని మరునాడు ఆ గుర్రము యొక్క మేధని అగ్నిహోత్రమునందు కాలుస్తుండగా వచ్చినటువంటి పొగని పేల్చడం చేత దశరథ మహారాజు గారు తనకి సంతానము కలగడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపాన్ని పోగొట్టుకుని పుత్రకామేష్టి చేసి పిల్లల్ని కన్నాడు. దశరథ మహారాజు గారికి సంతానం కలగడం కోసమని చెప్పి ఇంత గొప్ప క్రతువు చేసి భర్త పక్కన ధర్మపత్నివై కూర్చుని రామచంద్రమూర్తి అంతటి వాణ్ణి నీ కడుపునందు గర్భవాసం చేయించినటువంటి అదృష్టవంతురాలవైన ఓ తల్లి, అజాయమానో బహుధా విజాయితే, జన్మలేనివాడు 12 నెలలు నీ కడుపుని గర్భాలయం చేసుకున్నాడు. వికారములు లేనివాడు వికారములు పొందాడు, ఎదుగుదల లేనివాడు ఎదిగాడు, పుట్టడం లేనివాడు పుట్టాడు, తాగడం తెలియనివాడు అమ్మ పాలు తాగాడు, అమ్మా అని ఎవరినీ పిలవనవసరం లేనివాడు నిన్ను పిలిచాడు, నడువడి నేర్పడానికి నీకు నడువడి చెప్పాడు. ఎంత అదృష్టవంతురాలివమ్మా కౌసల్య. అందుకని కౌసల్యా సుప్రజారామ. ఆ కౌసల్య అదృష్టానికి పొంగిపోతున్నాడు. లోకంలో ఒక నానుడు ఉంటుంది, మామూలుగా ఆఫీసులో చెప్పవలసి వస్తే సన్ ఆఫ్. ఒక పిల్లడి వైభవాన్ని మనం చూసామనుకోండి, ఒక మహాత్ముడిని చూసామనుకోండి, ముందేమంటామంటే ఎంత అదృష్టవంతుడండి, ఏ మహానుభావుడు కొడుకో అనరు. ఏ తల్లి బిడ్డడో, నిజంగా ఎన్ని పూజలు చేసిందో, ఏ తల్లి కన్న బిడ్డడో అంటారు. ఒక పిల్లవాడి యొక్క వైభవాన్ని చూడగానే తల్లిని స్మరిస్తాం. అంతగానూ స్మరించాడు విశ్వామిత్రుడు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్టనర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. నాయన లేచి సంధ్యావందనాది కార్యక్రమములను ఆచరించాలి, అందుకని లే అని నిద్ర లేపాడు. అలా మనం కూడా స్వామిని నిద్ర లేపుతాం. నిద్ర లేపుతుంటే నిద్ర లేవడానికి స్వామికి గుర్తులేమిటి? నిజంగా తెల్లవారిపోతోంది అనడానికి ఏమిటి ఆధారం అంటే మనం ఏవో చెప్పుకొస్తాం రేపు. ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయితుం ప్రసన్నాహ. స్వామి అదిగో ఆకాశం ఎర్రబడిపోతోంది, సూర్యోదయం అయిపోతోంది. పంచాననబ్జభవ షణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విభుజాస్తు వంతి. అదిగో షణ్ముఖుడు, చతుర్ముఖ బ్రహ్మగారు, దేవతలు అందరూ వచ్చి నీ దర్శనం కోసం నిలబడిపోయి ఉండిపోయారు. స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః
అదిగో ఆ గోపురం చూసి మేము వెళ్ళం, ఇక్కడే ఉంటామని దేవతలు అంటున్నారు. కాబట్టి స్వామి నిద్రలే నిద్రలే అంటాం. సుప్రభాతం అన్ని దేవాలయాల్లోనూ జరుగుతుంది, కానీ వెంకటాచలంలో జరిగేటటువంటి సుప్రభాతంలో మాత్రం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఉంది. అది సుప్రభాతంలో ఉంటుంది, ఏకాంత సేవలో ఉంటుంది, రెండిటిలోనూ ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అనడానికి కారణం, వెంకటేశ్వర స్వామి వారు అవతారాన్ని ప్రజల్ని ఉద్ధరించడం కోసమని స్వీకరించి వెంకటాద్రి కొండ మీద ఒక పుట్టలో ఉన్నటువంటి స్థితిలో మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు కదిలేరు. స్వామిని అన్వేషిస్తూ స్వామికి సేవ చేసుకోవాలని మొట్టమొదట బయలుదేరిన వాడు బ్రహ్మగారు. బ్రహ్మాధేను శివో వత్స గోపాలి కమలాలయ. పరమశివుడు ఆవుదూడయ్యాడు. అమ్మ లక్ష్మీదేవి గోపకాంతయింది. ఈ ముగ్గురు బయలుదేరి చోళరాజు గారి దగ్గరికి వచ్చారు. ఈ ఆవుని దూడని చోళరాజు గారికి అమ్మారు. ఆవు చాలా బాగుంది, దీని పాలు జాగ్రత్తగా ఉండేటట్టుగా చూడు, జాగ్రత్తగా కాపు కాయని గోపాల బాలుడికి అప్పచెప్పారు. ఈ ఆవు కొన్నాళ్ళు బాగానే పాలిచ్చింది, కొన్నాళ్ళు పోయిన తర్వాత పాలివ్వడం తగ్గించేసింది. ఎందుకు తగ్గించేసిందని రాణిగారు రాజుగారికి చెప్పింది. రాజుగారు గోపాలుణ్ణి పిలిచారు. పిలిచి, నీవు అప్రమత్తతతో ఆవుని కాపాడలేకపోతున్న కారణం చేత ఆవు పాలు ఎక్కడో వదిలిపెట్టేస్తోంది, ఎవరో పితికేస్తున్నారు, రేపు ఆవు సరిగ్గా పాలు ఇవ్వకపోతే నీకు శిరచ్ఛేదనం చేస్తానన్నాడు. అంటే ఆయన భయపడి కంటికి రెప్పలా ఆవుని కాపాడుతున్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు ఆవు రూపంలో. ఆ ఆవు అరణ్యానికి మేపడానికి తీసుకెడితే అలా వెళ్ళినట్టుగా వెళ్ళి ఒక వాల్మీకము అంటే పుట్టలో కూర్చున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని సమాసిజ్ఞచ్చ వాల్మీకం తుతోష మనసావిధి ఎంతో సంతోషపడిపోయి సమంతాత్ క్షీరధారయ ఆ పొదుగు ఆ పుట్ట మీదకు వచ్చేటట్టుగా నిలబడి పాలధారలు వర్షించాడు.